హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు మినిస్ట్రియల్ గ్రూప్ సి క్యాడర్ సంస్థ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ బ్రదర్, దీనికి ఎవరైతే ఆంధ్ర తెలంగాణ పేరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా 18 to 32 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు మీకు ఎక్స్ట్రా అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మీకు రావడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికైతే ఈ 32 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో ఈ నోటిఫికేషన్కి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చెప్పండి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ అంటే ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక ఏంటంటే మనకు గ్రూప్ సి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి మినిస్ట్రియల్ గ్రూప్ సి పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇదనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు November 6th, బట్ ఈ రోజు మాత్రం వెబ్సైట్లో రిలీజ్ చేసినమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే November 10, 2025 తేదీ, అంటే మనకు ఈ నెల 10వ తేదీ నుంచి November 30, 2025 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకుంటే, ముందుగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు 50 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 20 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 13, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్లకు 5, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు కూడా 2 పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఓఏ అంటారు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఏఓ అంటారు. ఓవరాల్గా మనకు 16 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 8, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి అయితే పోస్టులు అయితే లేవు. అయితే బ్రదర్, ఇక్కడ భర్తీ చేసినటువంటి 2 పోస్టులు కూడా మనకు గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు అనమాట. అండ్ ఓవరాల్గా మనకు 66 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కానీ మనకు November 30, 2025 క్లోజింగ్ డేట్కి అయితే మనం అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఎలాంటి మనకు స్టేజ్ 2 ఎగ్జామ్ కానీ ఏదైతే కండక్ట్ చేయరు. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్ని పోస్టులకు మాత్రమే 1 టైర్ ఎగ్జామ్ ఓన్లీ అని మెన్షన్ చేశాడు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 2 hours అయితే టైపింగ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా మీకు 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. 200 మార్కులకు. డిస్క్రిప్ట్ టెస్ట్లో వచ్చేసి మనకు ఇలాంటిది ఎగ్జామ్ అయితే ఉండదు. టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 200 మార్క్స్లు. సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ అండ్ కంపర్జేషన్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. 200 క్వశ్చన్లు వస్తాయి. 200 మార్కులకు అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినెట్గా నెగిటివ్ మార్కింగ్ అవుతుంది. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే మీకు కట్ అవుతుంది అనమాట. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు అనమాట. ఇక అదేవిధంగా మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ జనరల్ అవేర్నెస్ మనకు ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్లు అడుగుతాడు, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు అడుగుతాడు అనేది పూర్తిగా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లేదంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో మనం ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా పెడతాను, పీడిఎఫ్ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎవరైతే సిపిటి ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు టైపింగ్ టెస్ట్ అనమాట. అయితే ప్రజెంట్ మీరు అప్లై చేసుకోవడానికి టైపింగ్ సర్టిఫికేట్ అయితే ఏదైతే అవసరం అయితే లేదు. బట్ మీరు ఏంటంటే అప్లై చేసిన తర్వాత టైపింగ్ అనేది మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకున్నారంటే కనుక దీన్ని ఈజీగా మీరు క్వాలిఫై అయితే అవ్వగలరు అనమాట. కాబట్టి మీరు స్కిల్ టెస్ట్ అనేది మీరు నేర్చుకోండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ, అదేవిధంగా క్వాలిఫికేషను, ఇంకోటి వచ్చేసి మనకు ఏజ్ లిమిట్. ముందుగా వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 2 కింద మీకు 19,900 నుండి మీకు 7th CPC కింద మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 19,900 మీకు బేసిక్ పే మాత్రమే. ఇంకా అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 45,000 అబ్బా మీకు శాలరీ అయితే వస్తుంది, అంటే ఈ పోస్ట్కి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో, మీరు డిగ్రీలో ఎనీ డిసిప్లిన్ అనమాట, సింపుల్గా డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. బట్ ప్రజెంట్ ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు, కానీ సర్టిఫికేట్ కూడా అవసరం అయితే లేదు. బట్ మీరు అప్లై చేసుకోండి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి
35 వర్డ్స్ పర్ మినిట్. ఒకవేళ హిందీ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. మీరు ఇప్పటి నుంచి మీరు టైపింగ్ నేర్చుకున్నారంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైపింగ్ అనేది ఈజీగా అయితే మీరు క్రాక్ అయితే చేయగలరు. ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కి ఏజ్ లిమిట్. మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 32 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 37 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 35 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 42 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. మనకు బేసిక్ పేని మీకు 25,500 నుండి అయితే ఉంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్‌గా 55 అబోవ్ మీకు సాలరీ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మీరు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీరు ఆఫీస్ అసిస్టెంట్‌గా కానీ లేకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఏదో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ ఏదో ఒక స్టేట్ సెంటర్‌లో ఏదో ఒక విభాగంలో మీరు ఈ పోస్ట్‌కి మీరు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ చేస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆఫీస్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 35 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 40 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 38 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కి అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అసిస్టెంట్‌లకు ఏజ్ లిమిట్ మనకు అబోవ్ 32 ఇయర్స్ పెట్టారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ టైపింగ్ అవసరం లేదు. అంటే కంప్యూటర్ టైపింగ్ రాకపోయినా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ మీరు ఏంటంటే అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి అది కంప్లీట్ చేశారంటే మీకు ఎగ్జామ్‌లో వచ్చినటువంటి స్కోర్‌ని బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు 18th పాయింట్ వచ్చేసి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఆల్ అప్లికెంట్స్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మోడ్ షెల్ బి మేడ్ ఆన్ టెంపరరీ బేసిస్ లైక్లీ టు కంటిన్యూ అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు టెంపరరీ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతూ ఉందంటే ఇది టెంపరరీ పోస్ట్ అయితే కాదు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్ట్లే. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ప్రొబేషన్ పీరియడ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 ఇయర్ ఉంటుంది లేదంటే 2 ఇయర్స్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అవుతుందన్నమాట. వాళ్ళు పర్మనెంట్ అవుతుందని కాబట్టే బట్ లైక్లీ టు కంటిన్యూ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఒకవేళ ఇవి కాంట్రాక్ట్ బేసిక్ కానీ లేదంటే టెంపరరీ పోస్టులు అయితే కనుక ఇది మెన్షన్ చేయకుండా ఓన్లీ టెంపరరీ పోస్టులు అని వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి మీరు టెన్షన్ తీసుకోకుండా ఎలాంటి డౌట్ లేకుండా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి ₹1,500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక పీడబ్ల్యూ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు క్యాండిడేట్ వాళ్ళు కానీ కేవలం ₹750 మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఎవరికైతే జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఎందుకంటే మీకు పేమెంట్ అనేది ఎక్కువ పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఓన్లీ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళైతే డెఫినెట్‌గా అప్లై అయితే చేయొద్దండి. అమౌంట్ అనేది మీకు వేస్ట్ అవుతుంది మీరు ట్రై చేయడం వల్ల. బట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళకు కాంపిటీషన్ కూడా చాలా తగ్గుతుంది. అంటే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారు కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే ఉంటుంది. అండ్ వీళ్ళు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేస్తే వీళ్ళకు మెరిట్‌ని బట్టి వీళ్ళకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ కన్నా అప్లై అయితే చేసుకోండి మీరు. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నాన్ టీచింగ్ మినిస్ట్రియల్ గ్రూప్ సి క్యాడర్ సంస్థ వంటి పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అదేవిధంగా మీకు అప్లై స్టార్ట్ అయిన తర్వాత మనకు నవంబర్ 10వ తేదీన మీకు ఇదే వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది అప్లై చేసినది. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.